కీర్తనల గ్రంథము 119వ కీర్తన. కీర్తన గ్రంథము 119వ కీర్తన 111, 112 వచనాలు మనం చదువుదాము. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబరుచుకొని ఉన్నాను. ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయము. దేవుడి ఈ మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ ఆరాధనా సమయాన్ని బట్టి వందనాలు. పాడుకున్నాము, స్తుతించాము, సాక్ష్యం ఇచ్చాం. నీ మాటలు తలపోసుకొని దేవా నీ సన్నిధిలో బలపడాలని, దృఢపడాలని, స్థిరపడాలని ఆశపడుతున్నా. జీవంగల నీ మాటల చేత మమ్మల్ని దర్శించండి. ఇప్పటికే పలు పర్యాయాలు నీ ప్రేమ చేత మా హృదయాల్లోనికి నీ వాత్సల్యాన్ని, కనికిరాన్ని, అద్భుతమైన నీ ప్రేమను పంపించి మాకు మేలు చేస్తున్నందుకు స్తుతిస్తున్నాం. ఈ సమయంలో కూడా నీ సన్నిధిని కోరుకుంటూ హృదయం నిండా నీ ప్రసన్నతను ఆశపడుతూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులైన మీ అందరకు యేసయ్య పేరట శుభాలు తెలియజేస్తున్నాను. ఈ వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మన కుటుంబాల్లో ఉపకారాన్ని మేలు చేసి, నేను పరిచర్యలో మీ మధ్య బయట ఆయా స్థలాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు చేసిన సహాయాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. బలహీనతల్లో మనం చేసిన ప్రార్థనలు ఆలకించాడు. తొందరగల సమయాలలో ఆయన కాపుదల మనకు ఉండింది. చిన్న బిడ్డల పట్ల, బలహీనుల పట్ల ఆయన అద్భుతమైనటువంటి ఆయన హస్త ప్రభావాన్ని అనుభవించాం. ఒక మాటలో చెప్తే ప్రభు సన్నిధి మనతో కూడా ఉంది అని దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సమయంలో నేను చాలా చిన్న వర్తమానం మీతో జ్ఞాపకం చేయాలని తలస్తున్నాను. అదేంటంటే, నీ ఆశీర్వాదానికి నీ నిర్ణయమే కారణం. ఆమేన్. ఏంటది? నా వాస్తవానికి మెసేజ్ స్టైల్ ఇది కాదు, కానీ ఈరోజు ఎందుకు కొంచెం డిఫరెంట్గా చెప్పాలనిపించింది. ముందు వర్తమానం పేరు చెప్పేసి అప్పుడు మీకు ప్రసంగాన్ని చెప్తాను. నీ ఆశీర్వాదానికి నీ నిర్ణయమే కారణం. అయిపోయింది ప్రసంగం. ఇంకేముంది? నువ్వు మంచి నిర్ణయం చేసుకున్నావు అనుకో, బలమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నీ తీర్మానం సరిగ్గా లేదు, నీ నిర్ణయం సరిగ్గా లేదు, ఆ తర్వాత దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అంటారు, దాని ఫలితాన్ని మనమే అనుభవించాలి. ఏమండి? ఓసారి కొనుక్కున్న తర్వాత ఒక వస్తువు, మంచి వస్తువు కొన్నాం అనుకోండి, లైఫ్ అంతా సంతోషపడతాం. కొనుక్కున్నది మంచిది కాదనుకుందాం, ఆశపడి కొన్నాం కానీ మంచిది కాదు. ఎవరిని నిందించాలా? అమ్మినోని కాదు. ఎవరిని? కొనుక్కున్న మనమే. నువ్వు కావాలని, నీకు నచ్చి, ఇష్టపడి, నీ సెలక్షన్ కరెక్ట్గా లేకపోతే బాధపడాల్సిందే. ఇక్కడ దావీదు ఒక నిర్ణయం చేసుకుంటున్నాడు. మొట్టమొదటిగా దావీదు యొక్క నిర్ణయం, దావీదు యొక్క దీవెన కోసం ఒక మాట చెప్పి, అలాంటి ప్రభావాన్ని, అలాంటి ఫలితాన్ని చూసిన కొంతమందిని ఊరికే గుర్తు చేస్తాను. దావీదు ఏమన్నాడు తెలుసా? చివరి దాకా, తుది వరకు నిలిచే నిశ్చయమైన నిర్ణయం, అయ్యా నేను నీతో ఒక నిర్ణయం చేసుకుంటున్నాను. ఐ హ్యావ్ మేక్ ఏ డెసిషన్ ఇన్ మై లైఫ్. అది 2 రోజులు ఉండేది కాదు, 3 రోజులు ఉండేది కాదు, అప్పటికప్పుడేమంటే మారిపోయేది కాదు. అర్థమవుతుందా? చివరి దాకా, నేనున్నంత కాలం. ఎప్పటిదాకా? ప్రాణం ఉన్నంత వరకు. మనం పాడతాం, నీ మట్టిలో కలిసే వరకు, నీ మహిమలో చేరే వరకు. అవునా? ముందేముంటుంది? ప్రేమించేదా యేసు రాజా, నిన్నే
ప్రేమించేదా, స్తుతించేదా యేసురాజా, నిన్నే స్తుతించేదా, ప్రకటించేదా యేసురాజా, నిన్నే ప్రకటించేదా. ఎప్పుడు దాకా? చివరి దాకా. పాడినప్పుడు భలే ఉంటుందండి. అయ్యే బాబో, ఇంత స్ట్రాంగ్ డెసిషనా. చచ్చిపోయేదాకా ప్రేమిస్తానంటున్నారు, మట్టిలోకి పోయేదాకా ప్రేమిస్తానంటున్నారు. గంబేళ్ళ సిమెంటు ప్రేమను అడ్డేస్తుంది. ఏమవుతుంది? మేస్త్రులు వచ్చారండి అయ్యగారు, ప్రేమిద్దాం అనుకున్నాం కానీ మేస్త్రులు రావడం వల్ల బాగా గుడికి రాలేకపోతున్నాం. అవునా? ప్రేమించాలనుకున్నామండి, ఉడిపొట్టేశారండి. ఎలా ఏమొట్టేశారు? నీ నిర్ణయమే, నువ్వు దైవ సన్నిధిలో లేకుండా ఉడిచావు, అది రాదు పంట. అన్యులకు వేరు, నువ్వు దేవుని బిడ్డవు. దేవుని సన్నిధిలో లేకుండా చేసే పని జరుగుద్ది, దానివల్ల సంతోషం ఉండదు. పాస్టర్ గారు శాపాలు చెప్తున్నారు అనుకోకండి సుమా, అసలు ఒరిజినల్గా చెప్తున్నాను, నేను ఒరిజినల్గా చెప్తున్నాను. ఖాళీ అట్లకాడ పట్టుకున్నాం, ఏమవుద్ది? నేను అనుకోలేదండి, నేనే కొనుక్కున్నానండి, చాలా విలువైందండి, మామూలుది కాదండి, ఇది బ్రాండెడ్ అండి. బ్రాండ్ అయినా కాలిపోద్ది, నాన్ బ్రాండ్ అయినా కాలిపోద్ది. నువ్వు తెలిసి పట్టుకున్నా కాలిపోద్ది, తెలియక పట్టుకున్నా కాలిపోద్ది. నువ్వు ఇష్టపడ్డావు. దావీదు ఏమంటున్నాడు? అయ్యా, నేను నీ కట్టడలు, ఏంటండి నీ కట్టడలు, ఇంకా నీ శాసనాలు నేను వెంబడించడానికి నా హృదయాన్ని లోబరుచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిర్ణయం ఏంటనుకున్నారు? నా హృదయం నీ కట్టడలు వెంబడించదు, నా హృదయం నీ మాటలు ఇష్టపడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. రోజు పొద్దున్నే లేచి ప్రార్థన చేయాలని మనకు ఉంటుంది ఏమండి, కానీ మనసు ఒప్పుకోదే. వచ్చిన చిక్కు, నువ్వు డ్యూటీ చేసి వచ్చావు, అవునా, అలసిపోయావు, అసలే సెల్ ఫోన్ కొనుక్కొని 1 గంట పడుకున్నావు, పొద్దున్న ఎలా లేచిపోతావు అంటుంది మనసు. పాపం ఆ మనస్సును, ఆ హృదయాన్ని లోబరుచుకోవాలి. ప్రాణం పోయినా నా ప్రాణమా, టైం అయ్యేసరికి లేచి నేల మీద నువ్వు మోకాళ్ళ మీద పడు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు మన శరీరానికి ఎవరు? మన శరీరాన్ని మనం బాస్. మన శరీరం మనకు బాస్ కాదు. 2 రకాల భక్తుల్లో 2 రకాలు. ఒకటి ఆత్మానుసారులు, 2 శరీరానుసారులు. యేసును అంగీకరించిన వాళ్ళలో ఈ 2 రకాలు ఉంటారు. ఆత్మానుసారులు అంటే ఆత్మను అనుసరించి నడుస్తారు, శరీరానుసారులు అంటే శరీరాన్ని అనుసరించి నడుస్తారు. సింపుల్ లాజిక్. ఆత్మానుసారులు, శరీరానుసారులు. పప్పు గోంగూర, గోంగూర పప్పు 2 ఒకటేనా? ఒకటా కాదా? ఒకటే అంటున్నారు అక్కలందరూ. మరి ఏంటి తేడా? పప్పు ఎక్కువ ఉంటే పప్పు గోంగూర, గోంగూర ఎక్కువ ఉంటే గోంగూర పప్పు, అంతే. సింపుల్గా మీకు అర్థం కావడం కోసం చెప్పాను నేను. సంఘంలో ఆత్మానుసారులు ఎక్కువ ఉన్నారనుకోండి, అది ఆత్మానుసారమైన సంఘం. శరీరానుసారులు ఎక్కువ ఉన్నారనుకోండి, శరీరానుసారమైన సంఘం. నీలో ఆత్మానుసారమైన లక్షణాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, నువ్వు ఆత్మానుసారివి. శరీరానుసారమైన లక్షణాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, నువ్వు శరీరానుసారివి. ఏంటండి తేడా అంటే, రోమాపత్రిక 8వ అధ్యాయంలో నీ ఆశీర్వాదానికి నువ్వు ఏ విధమైనటువంటి పద్ధతికి, స్వభావానికి ఓటేస్తావో దాన్ని బట్టే నీ ఆశీర్వాదం ఉందని లేఖనం చెప్తుంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. శరీరానుసారులు శరీర విషయముల మీద, ఆత్మానుసారులు. సింపుల్ లాజిక్. శరీర విషయాలంటే ఏంటి? ఏం తింటాం, ఏం త్రాగుతాం, ఏం కట్టుకుంటాం, చదువు ఎలాగా, ఉద్యోగం ఎలాగా, అప్పులు ఎలాగా, ఆరోగ్యం ఎలాగా, పిల్లలు ఎలాగా, ఈ లోకమునకు సంబంధించినవన్నీ ఫస్ట్ ప్లేస్లో ఉంటే అది శరీరానుసారమైన మనస్సు. బ్రతకడానికి ఆహారం కావాలి, కానీ ప్రభు ఏమన్నాడు? మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. ఎవరో చచ్చిపోయేలా ఉన్నారండి, మేము గుడికి రావచ్చా రాకూడదా? ఇవాళ 2-3 అడిగారు. లోకానుసారులు చచ్చిపోతే మైలేమో అని రారు. మనం ఏం చేయాలి? చచ్చిపోతే వెళ్దాం,
వాళ్ళు ఇంకా చచ్చిపోరు, రేపు చచ్చిపోతారు, ఎల్లుండి చచ్చిపోతారు, ఇంకో వారం రోజులు ఉంటారు. అందుకని గుడి మానేస్తే నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇచ్చినట్టు? జీవించుచున్నవాడికా చచ్చిపోయిన వాడికా? సింపుల్ లాజిక్. దేనికి మనం ఓటేస్తాం? దేనికి ఓటేస్తాం? మీకు చెప్పాను లేదో, నేను ఆరాధన బయలుదేరుతున్నాను, మా నాన్న కాలు చేయి టక్కుమని పడిపోయింది. వెంటనే డాక్టర్ గారు ఫోన్ చేశాను, కండిషన్ చెప్పాను. ఆయన అన్నారు కోమాలోకి వెళ్ళిపోయారండి, అలాగే పడుకోబెట్టండి, ఓ 2-3 గంటల తర్వాత ఏమైనా ఉపయోగం ఉంటే మనం హాస్పిటలైజ్ చేద్దాం అన్నారు. నేనేం చేయాలి? అమ్మకి చెప్పాను, పాస్టర్ అమ్మకి చెప్పాను, మీరు కూర్చోండి ప్రక్కనే ప్రార్థన చేయండి, నేను ఆరాధన చేసుకొని వస్తాను అని ఉప్పరాపిలు వచ్చేసాను. ఉప్పరాపిల్ల ఆరాధన అయింది, మధ్యలో వెళ్ళి చూశాను. గుమ్మలూరు ఆరాధన అయింది. ఉప్పరాపిల్ల ఆరాధన వచ్చాను, నేను త్రోవలో ఉండగా ఆయన చనిపోయారు. ఫోన్లు లేవు కదా, ఇంటికి వెళ్ళాను, చనిపోయారు. ఏం చేయాలి? మధ్యాహ్నం ఆరాధనకి వెళ్ళాలా మానేయాలా? ఎవరికి చెప్పకండి, ప్రార్థన చేయండి. నాన్నను ముట్టుకోలేదు, నాన్న దగ్గరికి వెళ్ళలేదు, ఆరాధనకి వెళ్ళాను, ఆరాధన చేసేసాను. సాయంకాలం వచ్చి కూర్చొని అప్పుడు సేవకులందరికీ ఫోన్ చేశాను, నాన్న చచ్చిపోయాడు, రండి సమాధి చేద్దాం. సాయంకాలం 7 గంటలకు అందరూ ఆరాధనలు ఉంటాయి కదా, ఆరాధనలు అయిపోయి ఇంటికి వచ్చారు. మా నాన్నను సేవకులు మూశారు. దేవుని స్తోత్రం కలిగినాక. గొప్ప దైవజనులు, పేరుగాంచిన దైవజనులు సుమారుగా 70 మంది అటెండ్ అయ్యారు ఆ వేళ. మా నాన్న చచ్చిపోయాడు బాబు, అక్కడే కూర్చుంటే ఇక్కడ దేవుని ఆరాధన పోద్ది, దేవుని ఆరాధించే అవకాశాన్ని పోగొట్టుకుంటాను, త్రోవలో నేను చచ్చిపోవచ్చు. నేను గొప్పోనని చెప్పడానికి ప్రయత్నం చేయట్లా. అన్ని కబుర్లు ఎలా ఉంటాయంటే, మాటలన్నీ మా ఇంట, మా అప్పుడు భోజనం మీ ఇంట. పాట పాడమంటే ప్రేమించేదా యేసు రాజా, అమ్మ బాబోయ్ వీళ్ళు దేవుడిని ఎంత ప్రేమించేస్తారో అనిపిస్తుంది. కానీ నీ ప్రేమంతా దొంగ ప్రేమ. అర్థమవుతుందా? మారట తల్లి ప్రేమ అంటారు చూసారా, అది దేవుని మీద. దాన్ని దాటి ఆత్మానుసారమైన నీవు మీదకి రావాలి. దేవుని స్తోత్రం కలిగాక. ఈరోజు సంఘాల్లో ఎంత భక్తి అన్నా చేయనివ్వండి, భూ సంబంధమైన జీవితం కొరకు మాత్రమే చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. దాడదాం దాన్ని. ఇల్లు కావాలి, పిల్లలు కావాలి, ఆస్తులు కావాలి, ఆరోగ్యం కావాలి, కానీ అన్నిటికంటే ముందు ఎవరు కావాలి? దేవుడు కావాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఉంటేనే కదా ఇవన్నీ. నువ్వు లేకపోతే ఇంకేమున్నాయి నాకు? నువ్వు లేకపోతే నాకేమి లేవు. నువ్వు ఉంటేనే ఆయుష్ అయినా, ఆరోగ్యమైన, ఆస్తులైన, అంతస్తులైన, బిడ్డలైన, క్షేమమైన. దేవుని స్తోత్రం కలిగాక. దావీదు అనుకున్నాడు, అయ్యా ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా, ఎలాంటి పోరాటాలు వచ్చినా నేను విడిచిపెట్టనయ్యా. ఎందుకంటే ఆత్మానుసారమైన మనసు ఏంటో క్రింద చూడండి. ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానము. శరీరానుసారమైన మనసు మరణం. ఏంటి చెప్పండి? శరీరానుసారమైన మరణం. మరణం అంటే చచ్చిపోతారని కాదండి, దుఃఖం. ఏంటి చెప్పండి? విడవని దుఃఖం, ఎడబాయిన దుఃఖం, మనశ్శాంతి ఉండదు, అనుకున్నవి జరగవు, బ్రతుకులు అంత కష్టమే. అప్పుడు మనకు అర్థమైపోవాలా, ఇంత దుఃఖం నాకెందుకు? నేను ఎన్ని పోరాటాలు ఉంటాయో అప్పుడప్పుడు చెప్తాను మీకు. నేను నాకున్న పోరాటాల మధ్య, శోధన మధ్య, శ్రమ మధ్య నేను ఎప్పుడూ నా సంతోషాన్ని పోగొట్టుకోలేదు. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. శరీరంలో బలహీనత ఉన్నా, ఆర్థికపరమైన ఒత్తిడున్నా, కుటుంబంలో ఎవరికి బాగలేకపోయినా, సంఘంలో ఎవరికి బాగలేకపోయినా దుఃఖపడతానే కానీ నా మనసులో సమాధానము పోదు. నిబ్బరముగా. ఏమంటే ఏదో సామెతుంది, కడుపు నిండా చద్దన్నం తింటే అంత గట్టిగా ఉంటామో అంత స్ట్రాంగ్గా ఉంటాను మనసులో. ఎందుకంటే ఆత్మానుసారం స్థితి ఉంది కనుక. బెదిరిపోను, కష్టం వచ్చింది, నేనేం చేయగలను? ప్రభువా నువ్వు సహాయం చేయని అడుగుతాను తప్ప, నువ్వు సహాయం చేయకపోతే ఎవరు సహాయం చేస్తారు? దేవుని స్తోత్రం. లేకపోతే ఏమైపోద్ది? నెమ్మది లేదు, నిద్రట్లేదండి, టెన్షన్ అండి, కాళ్ళు చేతులు వణుకుపోతున్నాయండి, గుండె దరదలు ఆడేస్తుందండి. ఎందుకు ఆడేస్తుంది? నీకు దేవుడు ఉన్నాడు కదా. దేవుడు నీతో ఉంటే నువ్వు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానము. దావీదు అంటాడు, అయ్యా ఇదిగో నా మీద శత్రువులు వచ్చేశారు, నన్ను విపరీతమైన వేదనకు గురి చేస్తున్నారు. మీరు చూస్తారా ఆ మాటలన్నీ 55వ కీర్తనలో ఎలాంటి మాటలు కనిపిస్తాయో. ఒక్క వచనం, 10వ వచనం, రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారమే తిరుగుచున్నారు, పాపము చెడుతనము దానిలో జరుగుతుంది, దాని మధ్య నాశనక్రియలు జరుగుతున్నాయి, వంచన కపటము తన అంగడి వీధుల్లో మానక జరుగుతున్నాయి, నన్ను దూషించి వాడు శత్రువు కాదు. అంటే అర్థం ఏంటి? తన తోటి వాడు దూషిస్తున్నాడు, తన ఇంట్లో ఉన్న వాళ్ళే కష్టపెడుతున్నారు,
తనున్న ఊరిలో నెమ్మది లేదు, తన చుట్టూ ఉన్న పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ఇవన్నీ ఉన్న 16వ వచనంలో చూడండి. అయితే అంటే అర్థం ఏంటి? అయితే అంటే అర్థం ఏంటండి? ఎన్నున్నా కూడా ఇన్ని శ్రమలు పోరాటాలు ఉన్నా కూడా నేను నిర్ణయం చేసుకున్నాను కదా, నీ కట్టడలు, నీ ఆజ్ఞలు, నీ వెంబడి ఉండడాన్ని నా హృదయాన్ని లోబరుచుకుంటానన్నాను కదా. అందుకని అయితే నేనేం చేస్తున్నాను? దేవునికి మొర్ర పెట్టుచు. చూసారా, నేను దేవునికి మొర్ర పెడతాను, ఆయన నన్ను రక్షిస్తాడు. ఎప్పుడు మొర్ర పెడతాడు? 17వ వచనం, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెడతాను. దేవునికి స్తోత్ర. ఫ్రీగా ఉన్నాడా అండి? ఖాళీగా ఉన్నాడా పాపం? ఏమండి, బాధలు ఏమీ లేవా? వాళ్ళకి ఏమండి విచారమా పచారమా? బైబిల్ సంఖలో పెట్టుకొని పోతూ ఉంటారు. ఎవడన్నా అన్నాడు అనుకోండి, అంటే బైబిల్ సంఖలో పెట్టుకుని ఎప్పుడు వెళ్ళాలి? విచారం పచారం లేనప్పుడా? వాళ్ళకి పనా పాట అంటే ఇంట్లో వండి పెడుతున్నారు అంటే అందరూ వండి పెడితే గుడికి వస్తావా? కాదండి. దావీదు ఏం చేస్తున్నాడు? పోరాటాల మధ్య, కష్టం మధ్య, శ్రమలో, ఇబ్బందులో, ఇంట్లో ఉన్నవాడు శత్రువు అయిపోతే పగలో రాత్రులు ప్రాకారం కాపలా ఆ గోడల మీద తిరిగి గోల చేస్తూ ఉంటే అయినా నేను ఆ ప్రార్థన మానలేదు. దేవునికి స్తోత్రం. ఇది ఆత్మానుసారుల లక్షణం. ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడు? జీవం ఇస్తాడు, అనగా ఆనందాన్ని, సంతోషాన్ని, క్షేమాన్ని, సమృద్ధిని. ఎందుకంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక. దేవునికి స్తోత్రం. నీ నిర్ణయం ఏంటి? నీ తీర్మానం ఏంటి? కుదిరితేనా, వీలైతేనా, అవకాశం ఉంటేనా దేవుడు, అన్నీ జరిగితేనా దేవుడు, అన్నీ కలిసి వస్తేనా దేవుడు, ఇబ్బంది లేకపోతేనా దేవుడు? కాదు, వ్యతిరేకతల మధ్య కూడా. నేను గబగబా చెప్తాను. ఈ నిర్ణయాల 3 రకాలు. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు తీర్మానించుకున్నాడు గనుకనే దావీదు తర్వాత దావీదు కొడుకు, అతని తర్వాత అతని కొడుకు, అతని తర్వాత అతని కొడుకు, ఈ భూమి ఉన్నంత కాలము యూదా సింహాసనం మీద దావీదు వంశీకులే ఉంటారని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. దాని పేరేంటో తెలుసా? దావీదునకు చూపిన శాశ్వత కృప. గట్టిగా స్తోత్రం చెప్పండి. దావీదుకు చూపిన శాశ్వత కృప అంటే ఇంకెప్పటికీ దేవుడు దావీదు మీద కోపపడడు. ఆయన సన్నిధి దావీదు కుటుంబానికి దూరము చేయడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పర్మనెంట్ మెంబర్షిప్ లాడదనమాట. ఏంటది? ఉద్యోగం టెంపరీయా పర్మనెంటా అని అడుగుతాం. అంటే అర్థం ఏంటి? మీరు చెప్పరా? తెలీదా? మీరు ఉద్యోగస్తులు కాదేనా? పర్మనెంటా టెంపరీయా? టెంపరీ ఉద్యోగం అనుకోండి, చెప్పకుండా మానేస్తే తీసేస్తారు. లెక్కలు ఉంటాయి కొన్ని, మానకుండా చేయాలి. పర్మనెంట్ అనుకోండి, సెలవులు ఉంటాయి, మానేస్తే సెలవు పెట్టుకుంటాడు. కొన్ని లెక్కలు ఉంటాయి. గబుక్కుని ఉద్యోగం తీసేయడానికి కుదరదు. తీసేస్తే సెటిల్మెంటు, ఉద్యోగం అయిపోతే పెన్షను. మీరు చెప్పండి, ఇప్పుడు దేవునితో నీ బంధం టెంపరీయా పర్మనెంటా? ధైర్యంగా చెప్పేస్తా, పర్మనెంటేనంట. అంటే పర్మనెంట్ అంటే పులిసిపోవడం. దేవుని స్తోత్రం కలిగింది కాక. పర్మనెంటా పర్మనెంట్ అంటే పులిసిపోవడం కాదు, పర్మనెంటే. దేవునికి స్తోత్రం. దేవునితో నా బంధము పర్మనెంటే. నువ్వు వద్దన్నా నీతోనే ఉంటానయ్యా, నువ్వు తోసేసినా నీతోనే ఉంటానయ్యా. దేవునికి స్తోత్రం కలిగినయ్యా. ఓసారి కోపం వచ్చి మా ఇంట్లో ఉంటే గుండెను శుభ్రం కొట్టేశాను. చాలా ప్రారంభం. నాతో చాలామంది పిల్లలు ఉండేవారు. అల్లరి చేస్తున్నాడు, చెరుకు బండి వెనకాల వెళ్తున్నాడు, చెరుకు తీసుకొని తొక్కలు అయిపోయి కొట్టేశాను. కొట్టేసి ఇంట్లోంచి పొమ్మన్నాను. వాడు ఏడ్చుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. అలా అమ్మలు అన్నారు, కొట్టినా తిట్టినా ఆయన దగ్గరికి పొమ్మన్నారు. నేను పొద్దున్నే సాయంత్రం దాకా ఎత్తుకాను, ఇటు కనబడలేదు. బెంగ మాకు. వాళ్ళు ఎక్కడ గొడవ కొత్తారో కొట్టేశాం. పిల్లలు మాకు కూడా తెలియదు. పాస్టర్ని ఏమీ కనబడలేదంటే ఏమోనంటే రాలేదు, ఎక్కిగాడు. రాత్రి 9 అయింది, అన్నం తినలేదు. మేము కూర్చొని చూస్తున్నాం ఏమైపోయాడు వీడని. ఇంటానికి వాళ్ళ కిటికీ దగ్గర నుంచి అని ఏడు వినపడుతుంది. ఏంట్రా అని ఎదురు చూస్తే ఆడు అలా కూర్చుని, ఏమరా ఎక్కడ ఏడుస్తున్నావు అంటే, మీరు కొట్టేసి పొమ్మన్నారు, ఇంటికి వెళ్తే మా అమ్మ వాళ్ళు ఎక్కడి నుంచి పొమ్మన్నారు, ఎక్కడికి పోవడానికి మీరే దిక్కు అన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. మీరు బొమ్మన్నారు, వాళ్ళు బొమ్మన్నారు, ఎక్కడ పోను మీరే దిక్కంటే జాలి వచ్చేసింది. తీసుకొచ్చాడు, స్నానం చేయించి, ఆ వాతలు సాయంకాలం దాకా ఉన్నాయి. కొడితే ఆయనకి నూనె రాసి ఆడికి అన్నం తినిపించి నా పక్కలో పడుకోబెట్టుకొని. దేవుని స్తోత్రం. ఈరోజు ఆడు ఈనాడు కంపెనీలో పెద్ద ఉద్యోగస్తుడు. దేవుని స్తోత్రం. మీకు ఉద్యోగాలు కావాలంటే నా దగ్గర దెబ్బలు తినాలి. హల్లెలూయా. ఏమండి, వాడు ఏం కోరుకున్నాడు? స్టీవెన్ చిన్నప్పుడు ఎత్తుకొని తిరిగేవాడాడు. ప్రియులారా,
మనం దేవునితో చెప్పాలి, ప్రభువా నువ్వే నాకు దిక్కా, ఎక్కడ పోను నేను, ఎవరున్నారు ఇంక మాకు, ఎవరు సహాయం చేస్తారు నువ్వే చేయకపోతే, నీతోనే నా బ్రతుకు, నీతోనే నా ప్రయాణం, నీతోనే నా సహవాసం, నువ్వే నా ప్రాణం. నా ఆశ నీవయ్యా, నా శ్వాస నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా భాష నీవయ్యా, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. హల్లెలూయా. భలే ఉంటుంది పాట పాడేస్తా ఉంటే. నా ఆశ నువ్వే, నా శ్వాస నువ్వే, నా ధ్యాస నువ్వే, నా భాష నువ్వే. ఇంకో గంట అయితే చూస్తారు, ఇప్పుడు ఉడుపు టైం అయిపోతుంది, ఇంకా వదలలేదు. ధ్యాస అంతా ఎక్కడుంది? ఉడుపు మీద ఉంది. పాట ఏం పాడుతున్నావు? నా ధ్యాస నువ్వయ్యా. ఏమండి అబద్ధం కాదు? నీ ధ్యాస దేని మీద? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అత్తకేమో అల్లుడి మీద ఆశ అంట, అల్లుడికేమో అరిసెల మీద ఆశ అంట. దేని మీద ఆశ? ఎవరు ఆశాలకు ఉంటుందండి. ఇప్పుడు చెప్దాం. నీ ఆశ ప్రభువే అయితే నీ జీవితంలో 3 నిర్ణయాలు చేసుకోవాలి. 1 నీ కోసం, 2 నీ కుటుంబం కోసం, 3 నీ జాతి కోసం. దేవుని స్తోత్రం. చాలా విషయాలు ఉన్నాయి, ఊరికే 3 చెప్తాను, మన టైం అయిపోద్ది కనుక. 1 నీ కోసం నిర్ణయం చేసుకోవాలి. అందుకు ఉదాహరణ దానియేలు, శద్రకు, మిషకు, అబేద్నెగో అనేటువంటి 4, ఇంకా చాలామంది యవనస్తులు బబులోను దేశానికి తీసుకొని పోబడ్డారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో వాళ్ళకు 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్లో వాళ్ళకు ఒక ఆఫర్ ఉంది. ఏంటంటే రాజుగారు తినే భోజనమే, రాజుగారు తాగే ద్రాక్షరసమే ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఆయనకు వండింది వీళ్ళ క్యారేజీలాగా వచ్చేస్తుంది. భలే ఛాన్స్ రా. దేవుని స్తోత్రం చెప్పండి. వీళ్ళ ఇంట్లో ఏం తిన్నారో తెలియదు, ఎలా తిన్నారో తెలియదు, కానీ రాజుగారి భోజనం ఎలా ఉంటుంది మాట్లాడరేమండి? సూపర్గా ఉంటుంది రాజుగారి భోజనం. ఏమండి రాజు భోజనము దానియేలుకు పెడితే వదిలేస్తారండి? ఇలాంటి ఖరీదైంది. ఓ నిర్ణయం చేసుకున్నాడు. ఆ మాట చదవండి. ఏమో నిర్ణయం చేసుకున్నాడంటే, తన స్నేహితులు కలిసి ఆలోచించుకున్నారు. 1వ అధ్యాయంలో రాజుగారికి పెట్టే భోజనం మనకు పెడుతున్నారు అబ్బాయి, ఇదే ఛాన్సు, కుమ్మేద్దాం అన్నారండి. మన భాషలో ఏం చేస్తాం? కుమ్మేద్దాం. దొరికింది, వేసేయి, కుమ్మేయి. దానియేలు ఏమన్నాడు తెలుసా? ఒక్క మాట మీరు చదివితే ఒక అద్భుతమైన సంగతి ఉంది. ఈ ఫ్యాన్ గారికి నా బైబిల్ ఎగిరిపోతుంది అనమాట. చూడండి 8వ వచనం. రాజు భుజించు భోజనము, పానము చేయు ద్రాక్షరసము పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. దేవునికి స్తోత్ర. ఎవరు చూస్తారండి? రాజు భుజించే భోజనము, రాజుగారు తాగే ద్రాక్షరసము తాగి నేను అపవిత్రమైపోకూడదు. అపవిత్రమైపోతే నా దేవునికి దూరం అయిపోతాను. ఎవరు చూశారు? పాస్టర్ గారా? లేరు కదా. వేరే దేశం. తోటి విశ్వాసుల సంగమా? లేదు కదా. పరాయి దేశం. ఏం తిన్నారో ఎవరికీ తెలియదు. మీరు చెప్పండి. దేవుడు చూస్తున్నాడు కనుక ఇది నేను తినకూడదు. అలా తింటే అపవిత్రమైపోతాను, దేవునికి దూరం అయిపోతాను. ఆ సూపర్వైజర్ అన్నాడు, రే బాబు, అందరూనేమో మాంసము, ద్రాక్షరసము, బిర్యానీలు తింటారు, నువ్వేమో కాయగూరలు పెట్టమంటున్నావు. రాజుగారు చూసినప్పుడు అందరూ బలంగా, నువ్వు బక్కగా ఉంటే నా ప్రాణం తీసేస్తాడు రా బాబు అంటే, బాబు 10 రోజులు పెట్టండి ముందు, వాళ్ళందరికీ వాళ్ళు కోరింది పెట్టండి, నాకు కాయగూరలు మంచినీళ్ళు ఇవ్వండి, మామూలు భోజనమే పెట్టండి, వాళ్ళకంటే చిక్కుపోయి కనిపిస్తే మీరు చెప్పినట్టే చేస్తాను. దేవునికి స్తోత్రం. బాగుంది డీల్. 10 రోజులు దానియేలుకి శాకాహారం పెట్టారు, అందరికీ కోరిన భోజనం పెట్టారు. 10 రోజుల తర్వాత ఈ దానియేలు బృందంలో 4 తోటి ఈడు పిల్లల కంటే అందంగా కలగా కనపడ్డారు. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళందరికీ ట్రైనింగ్ అయిపోయి పరీక్షలు పెడితే ఈ 4 టాప్లో వచ్చారు. ఈ 4 దేశంలో ఉన్న జ్ఞానులందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉద్యోగాలు పొందారు. దేవునికి స్తోత్రం చెప్పండి. పర్సనల్ డిసిషన్ ఏంటి? నేను ఎప్పుడూ కూడా అపవిత్రపడకూడదు అని నిర్ణయించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకోలా చెప్తే, నేను ఎప్పుడూ కూడా పరిశుద్ధంగా బ్రతకాలి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఎలా పరిశుద్ధపరచబడుతుంది?
ఎలా నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే దేవుని నామం పరిశుద్ధపరచబడుతుంది. నువ్వు అపవిత్రంగా ఉంటే, నువ్వే నీ జీవితాన్ని కాపాడుకోలేకపోతే చూసిన వాళ్ళందరూ ఏమంటారు? దేవుణ్ణి నమ్ముకున్నారంట. ఏమంటారండి? దేవుణ్ణి ఏది మానరు, మనమే ఇంకా కొంచెం పట్టుదలగా ఉంటాం, కానీ అసలు అది ఏమీ లేదు. ఇప్పుడు దేవుని నామానికి అవమానమా? కనుక నువ్వేం చేయాలి? నీ మాట, నీ చూపు, నీ కట్టు, నీ బొట్టు, నీ తిండి, నీ ఇల్లు, నీ ప్రవర్తన, నీ చుట్టాలు, ఎక్కడా కూడా నువ్వు దేవుని నామాన్ని అవమానపరచకుండా నీ జీవితాన్ని పవిత్రపరుచుకున్నావా? నీ నిర్ణయం ఏంటి చెప్పండి ఇప్పుడు? ఐ హ్యావ్ టు డిసైడ్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ టు గ్లోరిఫై మై గాడ్ విత్ మై లైఫ్. నా బ్రతుకు ద్వారా దేవుణ్ణి పరిశుద్ధపరచాలి, మహిమపరచాలి. ఇది నా నిర్ణయం. దేవునికి స్తోత్రం చెబుదాం. అప్పుడు ఏమవుతుంది తెలుసా? నేను దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో అంతకుముందు బాగా సినిమాలు చూసేవాడిని. సినిమాలు చూడకూడదు నిర్ణయించుకున్నాను. నేను ఎంత చెడ్డోడినంటే నాతో ఫ్రెండ్స్ని మాటల్లో పెట్టి వాళ్ళ కవ్వించి నవ్వించి వాళ్ళ చదవకుండా చేసేసి వాళ్ళ సినిమాలకు తీసుకెళ్ళి వాళ్ళందరూ ఫెయిల్ అయిపోతూ ఉంటే నేను దొంగచాటుగా చదివేసుకొని పాస్ అయిపోతూ ఉండేవాడిని. ఆ టైప్ నాది. అలాంటిది దేవుణ్ణి నమ్ముకొని సినిమాలు చూడండి డిక్లేర్ చేశాక ఒకరోజు నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ప్రలోభ పెట్టి మాటల్లో పెట్టి ఒక సినిమా తీసుకెళ్ళిపోయారు. జానకీరాముడు సినిమా, పేరు కూడా చెప్తున్నాను. ఓరోసి థియేటర్, కంచరపాలెం. లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అటు ఇటు కూర్చున్నాడు. టైటిల్స్ పడ్డాయి, సినిమా అవుతుంది. నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఏడిసేస్తున్నాను అనమాట. ఆ సౌండ్ మించిపోయి కాసేపటికి ఎక్కిళ్ళు వచ్చేస్తాను. ఎక్కిళ్ళు వచ్చి ఎక్కెక్కిపడి ఏడిసేస్తున్నాను. అటు ఏరాలా ఏడుతున్నారు వీళ్ళు, ఏమో చెప్పలేను. నేను సినిమాకి వచ్చాను, నా ఫీలింగ్ నాకు ఏడుపు వచ్చేస్తాడు. బాబు నిజంగా నువ్వు మారిపోయావరా, నేను చెడగొట్టకూడదు పదానాలు ఇద్దరు బయట తీసుకొచ్చేసారు. నేను దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకే దేవుడిని సేవకుని చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చెడుతనమే. భక్తి జీవితం పెరగడానికి ఎందుకే పిల్లలు చెప్తాను, సెల్ ఫోన్ జోలికి వెళ్ళకండి బాబు, ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదవండి, మీ జీవితాలు కాపాడుకోండి, మీరు దీవించబడతారు. నీ బ్రతుకు పట్ల నీ నిర్ణయం ఏంటి? రూతు లేక దానియేలు నిర్ణయం చేసుకున్నాడు. దానియేలు దేవుడు ఏం చేశాడు? ఆ కాలంలోనే కాదు, తర్వాత మరో 3 రాజుల కాలంలో కూడా వృద్ధుడైపోయే వరకు కూడా టాప్ ప్లేస్లోనే ఉంచాడు. దేవునికి స్తోత్రం. మొదటి నిర్ణయం దావీదు దేవుని కట్టడలు వెంబడించడానికి చేసుకుంటే శాశ్వతమైన కృప పొందాడు. రెండవది తన జీవితం కోసం పరిశుద్ధంగా బ్రతకాలని నిర్ణయం చేసుకున్న దానియేలుని దేవుడు ఉన్నతమైన అధికారిగా చేశాడు. రెండవ నిర్ణయం కుటుంబము కోసం. 3 అని చెప్పాను కదా. మొదట దావీదుని విడిచిపెడితే 3 నిర్ణయాలు. 1 తన కోసం పరిశుద్ధంగా బ్రతకాలని, 2 తన కుటుంబము కోసం. రూతును జ్ఞాపకం చేసుకోండి, తెలిసిన విషయాలే. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. బోయజు రూతుతో మాట చెప్తాడు. రూతు చేసిన పనిని గూర్చి, రూతు నిర్ణయాన్ని గూర్చి, తీర్మానాన్ని గూర్చి, ఆ కాలంలో ఉన్న ఆ దేశంలో ధనవంతుడు భూస్వామి మాట చెప్తున్నాడు. చదవండి. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు, దేవునికి స్తోత్రం చెప్పండి, ఆయనకి సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఏం చేసింది? భర్త చచ్చిపోయాడు, అత్తగారే ఫ్రీడమ్ ఇచ్చేసిందమ్మా, నువ్వు పుట్టింటికి వెళ్ళిపోయాక మనం పరదేశంలో ఉన్నాం, నేను మా సొంతూరు వెళ్ళిపోతున్నాను, నా కొడుకులేడిక, నువ్వు నా కోడలుగా ఉండి ఏం చేస్తావు? నేను చూస్తే ముసలిదా, నువ్వు చూస్తే పడుచు పిల్లవి, నీ జీవితాన్ని నేను నాశనం చేయడం ఏంటి? నువ్వు పుట్టింటికి వెళ్ళిపో, మళ్ళా పెళ్లి చేసుకో, సంతోషంగా ఉండు అంది. ఇలాంటి ఆఫర్ వస్తే ఏం చేస్తారు? ఈ పిల్లలైనా సుఖంగా ఉండాలని కోరుకుంటారు. వెళ్ళిపోవడం తప్పు కాదా అది అసలు. కానీ ఈవిడేముందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశం, నువ్వు చచ్చిపోయే చోటే నేను చచ్చిపోతాను, చావు తప్ప మన ఇద్దరిని ఎవరు వేరు చేయకూడదు అంది. దేవునికి స్తోత్రం. ముసలిదాంతో వస్తే ఎన్ని బాధలు ఉంటాయి. ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, ఆదరించే మగాళ్ళు లేడు, ముసలమ్మను తనే పోషించాలా, వచ్చేసింది వెనకాల. ఎలా బ్రతుకుతారు? దేశంలో కోతలుగా వస్తున్నారు, కోతల కాలంలో వచ్చారు సొంతూరు. ఇల్లు ఎక్కడో ఉంది, పాడైపోయి ఉంటుంది,
పొలం ఉంది కానీ ఎవడు చేసిన లేక పాడైపోయి ఉంటుంది. అత్త మనం బ్రతకాలి కాబట్టి మీ దేశంలో పద్ధతి చొప్పున నాకు అలవాటు లేకపోయినా కోసేవారు వెనకాల పనులెత్తేవారు వెనకాల పరిగేరుకుంటాను నేను, నన్ను ఎలని అని అడిగింది. అమ్మా నువ్వు అలవాటు లేని పని నీకు ఎందుకు? లేదత్త వెళ్తాను. పరిగేరుకున్నది. ఓ చేనులో ఏరుతా ఉంటే చేను వానరు వచ్చాడు. ఎవర్రా పిల్ల అన్నాడు పనుల మీద, ఆ కుప్పలెత్తే పనులెత్తేవాడి మీద పనిలో మేస్త్రిని పిలిచి, అయ్యా ఈ అమ్మాయి పేరు ఫలానా అండి, ఫలానా అమ్మాయి కోళ్ళండి, ఎక్కడి నుంచో వచ్చిందటండి, అడిగిందండి ఏరుకుంటానని పర్మిషన్ ఇచ్చాను, పనులు ముట్టుకోలేదండి, పనుల మధ్య ఏరుకుంటుంది, పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా ఏరుకుందండి, కాసేపు కూర్చుందండి, చాలా ఓపిక మంతురాలని చెప్పాడు. అవునా? అప్పుడు పిలిచాడమ్మా, నువ్వు చేసింది నాకు అర్థమైంది. నువ్వు నీ సంతోషాన్ని, నీ సుఖాన్ని, నీ క్షేమాన్ని కోరుకోకుండా ఇశ్రాయేలు దేవుని రెక్కల కిందకు వచ్చేసావు. దేవునికి స్తోత్రం. ఆ నియమంలోకి వచ్చావు, ఆ కుటుంబంలోకి వచ్చావు. నువ్వు చేసిన దేవునికి ప్రతిఫలం ఇస్తాడు. నా చేనులోనే ఉండు, ఇంకెక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఏరుకో మా కోతలన్నీ అయిపోయేదాకా అన్నాడు. మధ్యాహ్నం భోజనాన్ని పిలిచాడు. కొద్ది రోజుల తర్వాత అతడే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలనే కాక. హల్లెలూయా. ఏమైంది తెలుసా? దిక్కు లేకుండా వచ్చింది. నాకు ఇంక జీవితం లేకపోయినా పర్లేదు, నా అత్త కుటుంబమే నా కుటుంబం, అత్త క్షేమమే నాదనుకుంది. మీరు చెప్పాలి ఇప్పుడు. చివరికి రూతు ఏమైపోయింది తెలుసా? దావీదుకి మా అమ్మ అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు తాత రూతు కొడుకు. దావీదు తాత ఎవరు? రూతుకు ఓబేద్ అనే కొడుకు పుట్టాడు, ఓబేదుకి ఎస్ఐ పుట్టాడు, ఎస్ఐకి దావీదు పుట్టాడు. దావీదు తర్వాత అదే వంశంలో యేసుప్రభు వచ్చారు. దిక్కులేని అమ్మాయి కుటుంబం విషయం తీర్మానం చేసుకుంది. నీ కుటుంబమే నా కుటుంబం. ఆ మాట లేదు కానీ వాస్తవం అదే. నువ్వు నేను విడకూడదంటే మన కుటుంబం చెదరకూడదు. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. మీరు చెప్పండి ఇప్పుడు, నీ కుటుంబం కోసం నీ నిర్ణయం ఏంటి? నీ కుటుంబంలో నీ అక్క, నీ తమ్ముడు, నీ చెల్లి, నీ అన్న, నీ తల్లి, నీ తండ్రి, నీ అత్త, నీ మామ అందరూ రక్షణలో ఉన్నారా? ఒకసారి చెక్ చేసుకోవాలా? అందులో ఏ ఒక్కరు పరలోకానికి రాకపోయినా నీకు సంతోషమేనా? మరి ఏం చేస్తున్నావు వాళ్ళ కోసం? ప్రార్థన చేయాలి. మారకపోతే మారిన వాళ్ళకి ప్రేమ చూపించాలి. ప్రభువులో బలంగా ఉండాలి. వాళ్ళ కోసం నువ్వు ప్రభు సందులో అంగలారుస్తూ ఉండాలి. ఎక్కడుంది మనకంత ఓపిక? నీ నిర్ణయం ఏది? మరి నీ కుటుంబం ఇమ్మీడియట్ ఫ్యామిలీ బాగోవాలనుకుంటున్నావు. ఏ ఫ్యామిలీ? ఇమ్మీడియట్ ఫ్యామిలీ అంటే నువ్వు, నీ భర్త, నీ బిడ్డలో ఎలా బాగుంటారనుకుంటున్నావు? నువ్వు నీ కుటుంబంలో నీ భర్త, నీ బిడ్డలో మారిపోతే చాలదు. అది మారకపోతే ఇంకెంత దారుణం ఆలోచించండి. నీ నిర్ణయం ఏంటి కుటుంబం కోసం? దైవాశీర్వాదం పొందడానికి నువ్వు బ్రతుకు కాలంలో ఏం చేస్తావు? నా ప్రాణం ఉన్నంత వరకు అయ్యా వీళ్ళ రక్షణ కోసం నేను ప్రార్థన చేస్తానయ్యా. నా కూతుర్లు మారాలి, నా కొడుకులు మారాలి, నా అన్నదమ్ములు మారాలి, అక్కజల్లు మారాలి. నా వల్ల ఎవరూ ఆటంకపరచబడకూడదు. నా బుద్ధి వల్ల, నా మనసు వల్ల, నా ప్రవర్తన వల్ల. రూతుని దేవుడు దీవించాడా లేదా? ఈ నిర్ణయానికి దీవెన అద్భుతమైంది. మూడవది నీ జాతి కోసం. దేవునికి స్తోత్రం. మొదటిది నీ కోసం దానియేలు లాంటి నిర్ణయం. రెండవది నీ కుటుంబం కోసం రూతు లాంటి నిర్ణయం. మూడవది నీ జాతి కోసం. ఎస్తేరును చూద్దాం. ఆ జాతి మొత్తం చచ్చిపోయే పరిస్థితి వచ్చింది మనకు తెలుసు. ఆ జాతిని కాపాడమని రాజుగారిని అడగమని తన అన్నయ్య అన్నాడు మొర్దెకై. రాజుగారు పిలవకుండా రాజు దగ్గరికి వెళ్ళడం కుదరదు అంది. మొర్దెకై అన్నాడు, నువ్వు సహాయం చేయకపోతే యూదులకు సహాయం మరో ప్రక్క నుంచి వస్తుంది, కానీ నువ్వు నీ తండ్రి ఇంటి వారు. అప్పుడు ఎస్తేరు ఏముందో తెలుసా? 3 రోజులు ఉపవాసం ఉంటాను, నా స్నేహితురాళ్ళు ఉంటారు, మీరు నా కోసం ఉపవాసం ఉండండి. పిలవకుండా రాజు దగ్గరికి వెళ్ళడం న్యాయానికి వ్యతిరేకమే. అలా వెళ్తే రాజు ఒకవేళ చంపేస్తే చచ్చిపోవాలి. నేను నశించెదను, నేను రాజు దగ్గరికి వెళ్తాను అని ఎస్తేరు గ్రంథం 4:16 అంది. దేవునికి స్తోత్రం. సమయం అయిపోతుందని నేను టూకీగా చెప్పేస్తున్నాను. ఏమంది? నేను నశించేదను, నేను చచ్చిపోతే చచ్చిపోతాను, కానీ ఉపవాసం ఉండి రాజుని అడగడానికి వెళ్తాను. బ్రతికితే నా జాతి మొత్తం బ్రతుకుతుంది, చచ్చిపోతే నేను ఒక్కదాన్ని చచ్చిపోతాను. పోతే నా ప్రాణమే, కానీ బ్రతికితే నా జాతి మొత్తం. ఏమైంది? రాజు ఎస్తేరుని చూడగానే దయ పుట్టింది. ఎస్తేరు ఏమి ఇలాగొచ్చావు, ఏం కావాలో చెప్పు, రాజ్యంలో సగం ఇచ్చేస్తానన్నాడు. తర్వాత మనకు తెలుసు
ఎస్తేరు జాతి మొత్తం కాపాడబడింది. దేవునికి స్తోత్రం. మనం అప్పుడప్పుడు ఏం చేయాలి? సంఘం కోసం, ఊరు కోసం, జాతి కోసం కూడా ఒక నిర్ణయం కలిగి ఉండాలి. వారం వారం నేను ఉపవాసం ఉంటానయ్యా, మా అవసరాలు తీర్చబడాలని కాదు, నా గ్రామం రక్షణ పొందాలని, నా జాతి రక్షణ పొందాలని. ఇంకా లోక సంబంధం ఏదో ఉంది కదా, నా కులం రక్షణ, కనీసం అలాగనుకున్నా నీకు ఆశ పుడితే కులం రక్షణ పొందాలని. ఇప్పుడు చెప్పు, నీ నిర్ణయం దేవుడు దీవిస్తాడా, దీవించడా? 127 సంవత్సరాలు ఆమెకు రాని అయిపోయింది. ఆమె పేరును పండగ పుట్టుకొచ్చింది. దేవుని స్తోత్రం. ఈ సమయంలో నీ నిర్ణయం ఏంటి? నీ నిర్ణయాన్ని బట్టే నీ ఆశీర్వాదం. నీ కుటుంబం కోసం నిర్ణయం ఏంటి? నీ జీవితం కోసం నిర్ణయం ఏంటి? నీ జాతి కోసం నిర్ణయం ఏంటి? దేవుని రాజ్య విస్తరణ కోసం నిర్ణయం ఏంటి? ఆశపడదాం. ప్రభువా, నేనో తీర్మానం చేసుకుంటున్నాను, నేను నిర్ణయం చేసుకుంటున్నాను నీకోసం బ్రతకాలని, నీతో ఉండాలని, నిన్ను సంతోషపరచాలని, నిన్ను మహిమపరచాలని. ఇది మారదయ్యా, నిత్య నిర్ణయం అని చెప్తావా, అక్కడ మొదలైపోద్ది ఆశీర్వాదం. దేవుని స్తోత్రం కలిగినగాక. నీ నిర్ణయాన్ని బట్టే ఆశీర్వాదం. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తులో ఉన్న సుఖాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడం గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. ఆయన నిర్ణయం. అందుకే దేవుని ముఖాముఖి చూసే భాగ్యం దొరికింది. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. దేవునికి స్నేహితుడైపోయాడు. స్నేహితునితో మాట్లాడినట్టుగా దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవుని దగ్గర నుంచి మనందరి కోసం లేఖన సారాంశాన్ని పట్టుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఏం చేద్దాం మనం? నీ నిర్ణయం ఏంటి? నువ్వు ఎలా సిద్ధపడతావు? నీ తీర్మానం ఏంటి? ప్రభుతో చెప్దాం. దయచేసి మోకరించండి. మన హృదయాలు తెరిచి దేవుని పాద సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి శ్రేష్టమైన, మిక్కిలి దీవెనకరమైన, మిక్కిలి మేలుకరమైన సమయంలో ఉన్నాం. ప్రియ స్నేహితుడా, సోదరి, ఎంతకాలంగా ప్రభుతో నడుస్తున్నాం? ఎంతకాలంగా ప్రభు సన్నిధిలో ఉన్నాం? ఎన్ని సంవత్సరాలుగా భక్తి చేస్తున్నాం? నువ్వు దేవునితో నడిచే విషయంలో, స్నేహం చేసే విషయంలో, దేవునికి అప్పగించుకునే విషయంలో ఏదైనా ఒక తీర్మానం చేసుకున్నావా? ఏదైనా ఒక తీర్మానం చేసుకున్నావా? పరిశుద్ధత కోసం, కుటుంబ క్షేమం కోసం, సంఘక్షేమం కోసం నీ నిర్ణయం ఏంటి? నీ నిర్ణయం ఏంటి? ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, మమ్మల్ని కనికరించండి, కనికరించండి. చెప్పుకో, నీ కుడి చేతిని పైకెత్తి, ఇదిగో ప్రభువా, నా నిర్ణయం నా కుటుంబం కోసం, నా జాతి కోసం, నా సంఘం కోసం, ఇది నా నిర్ణయం. నా చేయి పట్టుకో. నా నిర్ణయంలోంచి తప్పిపోకుండా, తీర్మానంలోంచి తప్పిపోకుండా నిత్యము నిలిచేలాగా నన్ను దీవించు. నేనున్నంత వరకు, నువ్వు వచ్చే వరకు ఇది నేను చేస్తానయ్యా. నువ్వు ప్రార్థన చేసుకుంటావా? ఆయన పాదాలు పట్టుకుందాం. పరిశుద్ధ తండ్రి, వందనాలు. ఈ సమయంలో నీ సన్నిధిలో చేరిన మేము బలహీనులమని, మాట ఇచ్చి తప్పిపోయేటువంటి అత్యంత సంచల మనస్కులమని ఎరిగి నీ దయ కోరుకుంటున్నాం. నువ్వు మాట్లాడుతున్నావు. మా నిర్ణయం స్థిరమైతే, మా తీర్మానం స్థిరమైతే నీ దీవెన స్థిరమే. నీకోసం బ్రతికిన బ్రతుకును లెక్కల గట్టి బహుమానం ఇచ్చే దేవుడు అయ్యా. ఇసుకే అంటాడు కదా, ఎలా బ్రతికానో, ఏం చేశానో జ్ఞాపకం చేసుకో నాయన అని. 15 సంవత్సరాల ఆయుష్ పెరిగింది. మాకు చెప్పడానికి ఏమి లేదు నాయన. కనికరించు. మా ఆలోచనలు, మా హృదయం, మా సిద్ధపాటు, మా తలంపులు నీకు ఇష్టమైన ఉండడానికి సహాయం చేయి. ఈ మధ్యాహ్నం ఎంతమంది ఈ మాటలు వింటున్నవారు, చూస్తున్నవారు నాయనా, వారి నిర్ణయాన్ని నీకు ఇష్టలుగా, నమ్మకస్తులుగా బ్రతకడానికి చేసుకుంటున్నారు. ఆశీర్వదించండి. శాశ్వతమైన దీవెన పొందడానికి, స్థిరమైన దీవెన పొందడానికి, బలమైన ఆశీర్వాదం పొందడానికి ఒక దృఢమైన నిర్ణయం, తీర్మానం చేసుకుని కృప చూపు. వారు చెప్పుకున్న మాటలు ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.